నేడు అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన ఏడాదిగా ఓపెన్ చేయకపోవడంపై ఆగ్రహం. నేడు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని ఏడాది నుంచి మూసివేసి పెట్టడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ నుంచి తెలంగాణను కాపాడాలని కోరుతూ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ హైకమాండ్ కీలక సూచనలు చేసింది. ఉదయం 9 గంటలకు నేతలు తెలంగాణ భవన్కి చేరుకోవాలని పేర్కొన్నది. ఇదే మన ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది కదా, 121 అడుగుల విగ్రహం. ఈ విగ్రహం దగ్గరికి పోయి చూసేద్దామంటే చూసే పరిస్థితి లేదు. దానికి ముందట గేట్ వేసి అక్కడ 5-6 పోలీసు వాళ్ళని పెట్టింది. అంత పెద్ద అద్భుతమైన విగ్రహం ఉన్నది. మరి ఆ అద్భుతమైన విగ్రహాన్ని ఆ లోపలికి పోయి అంబేద్కర్ గారికి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఆయనకు సంబంధించిన చరిత్ర ఏం లిఖించి ఉన్నది ఆ లోపల అని చూద్దామంటే ఎవరిని పోనిస్తలేరు. పర్యాటకులను ఎవరిని పోనీయకుండా అక్కడ గేట్ వేసి ఉంచిండ్రు. ఇవాళనే ధర్నాకి ఎందుకు కూర్చున్నాయంటే ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి విగ్రహం ముందైతే పెట్టినట్టు తెలుస్తుంది. నిజానికి ఇది ఒట్టిగా చూడడానికి గట్టింది కాదు. ఇది రేవంత్ రెడ్డి గారు ఆ లోపలికి పోయి అంబేద్కర్ గారికి సంబంధించిన చరిత్ర ఏమన్నా అందులో పెట్టినలా, ఆయనకు సంబంధించిన రకరకాల చరిత్రకు సంబంధించి ఏమన్నా లోపల లిఖించబడ్డాయా, లేకపోతే ఒట్టిగానే విగ్రహం ఒక్కటే ఉన్నదా, ఈ ఆసక్తి చాలామందికి ఉన్నది పోయి చూసి రావాలని. ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విగ్రహం ఎవ్వరు పెట్టలే. అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్స్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన మీద గౌరవంతో ఈ కేసీఆర్ గారు ఇంత పెద్ద విగ్రహం పెట్టించింది. మరి దాన్ని చూడనీయడానికి మీరు బోనిస్తలేరంటే ఇక ఆ విగ్రహం ఎందుకు ఉంది మరి? కాబట్టి ఆ వీలు కనిపించండి, ఆ లోపలికి పోనివ్వండి. కాకపోతే దానికి టైమింగ్స్ పెట్టండి. ఈ టైం నుండి ఈ టైం వరకు మాత్రమే చూడడానికి వెళ్ళాలి అని ఒక టైం పెట్టండి. అట్లా కొంత రద్దీ కూడా తగ్గుతుంది. లేకపోతే అట్లా కూడా ఎప్పుడు పడితే అప్పుడు జనం వస్తానంటే అది కూడా ప్రమాదమే మళ్ళీ.